హలో ఆల్. సో, ఈరోజైతే మనం నాసెట్ 9 ఎయిమ్స్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ గురించి చూద్దాము. సో, చాలా మందికి తెలియనిది ఏంటి అంటే ఎగ్జామ్‌ని ఎలా అటెంప్ట్ చేయాలి అండ్ మేము రాసినప్పుడే ఎగ్జామ్‌కి అయితే డిఫరెంట్‌గా ఉంది ప్యాటర్న్. అండ్ ప్రెజెంట్ అయితే డిఫరెంట్‌గా ఉంది ప్యాటర్న్. సో, ప్రెజెంట్ ఎలా ఉంది అనేది నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ప్రిలిమినరీ మనకి ప్రెజెంట్ అయితే వాళ్ళు ఎలా ఇస్తున్నారు అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ అని చెప్పేసి 2 ఎగ్జామ్స్‌ని కండక్ట్ చేయడం జరుగుతుంది. 2 పార్ట్స్‌గా డివైడ్ చేశారు ఎగ్జామ్‌ని. సో, ఫస్ట్ ప్రిలిమ్స్. ప్రిలిమ్స్ వచ్చేసి మనకి ప్రిలిమ్స్‌లో ఎన్ని క్వెషన్స్ ఉంటాయి? అండ్ ఎక్కడెక్కడి నుంచి అడుగుతారు ప్రిలిమ్స్‌లో అనేది ఒకసారి చూద్దాం. ప్రిలిమ్స్ వచ్చేసి 100 ఎంసీక్యూస్ ఉంటాయి మొత్తం. ఆహ్, దీంట్లో 100 ఎంసీక్యూస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి 80% సబ్జెక్ట్. అంటే 80 మార్క్స్ సబ్జెక్ట్ ఉంటుంది. అండ్ 20 మార్క్స్ ఏమో మనకి జనరల్ నాలెడ్జ్. అంటే ఏదైనా అడగొచ్చు. జనరల్ నాలెడ్జ్ అండ్ ఆల్సో యాప్టిట్యూడ్ అడగడం జరుగుతుంది. 20 ఎంసీక్యూస్. 80 ఎంసీక్యూస్ వచ్చేసి మనకి సబ్జెక్ట్ రిలేటెడ్‌గా అన్ని సబ్జెక్ట్స్ నుంచి మళ్ళీ ఏ ఏ సబ్జెక్ట్స్ నుంచి ఎక్కువ అడుగుతారు, ఏవి తక్కువ అడుగుతారని చెప్పేసి అడుగుతుంటారు. సో, అట్లా కాదు. ప్రతి సబ్జెక్ట్‌ని వాళ్ళు కవర్ చేస్తుంటారు. 80 ఎంసీక్యూస్ అనేవి మనకి సబ్జెక్ట్ రిలేటెడ్‌గా ఉంటాయి. అండ్ 20 ఎంసీక్యూస్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ రిలేటెడ్‌గా. కరెంట్ అఫైర్స్ కూడా అడిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో, కరెంట్ అఫైర్స్‌ని ఎక్కువ ప్రిపేర్ అవ్వండి. వాటి నుంచి ఒక 2, 3 క్వెషన్స్ అన్న రావడం జరుగుతుంది. అండ్ ఆల్సో నెక్స్ట్ మెయిన్స్. మెయిన్స్ ఎవరైతే ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అవుతారో దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద మెయిన్స్ ఎగ్జామ్. మెయిన్స్ ఎగ్జామ్‌లో మనకి ఎన్ని ఎంసీక్యూస్ ఉంటాయి అంటే 160 ఎంసీక్యూస్ ఉండడం జరుగుతుంది. ఓకే. 160 ఎంసీక్యూస్‌లో అన్నీ కూడా సబ్జెక్ట్ రిలేటెడే అడుగుతారు. అంతేకాని దీంట్లో జనరల్ నాలెడ్జ్ గాని, యాప్టిట్యూడ్ రిలేటెడ్‌గా గాని ఏం అడగరు. 160 క్వెషన్స్ డైరెక్ట్‌గా మనకి అన్ని సబ్జెక్ట్స్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో, ఎక్కువ మంది ఏమడుగుతారంటే జనరల్ నాలెడ్జ్‌కి చాలా ప్రిపేర్ అవ్వాలా? అండ్ ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి అడుగుతారు. చెప్పాలంటే జనరల్ నాలెడ్జ్ మనం ప్రిపేర్ అవ్వకపోయినా గూడా పెద్ద ప్రాబ్లమ్ అయితే లేదు. మనం ఎప్పుడైతే సబ్జెక్ట్‌ని కంప్లీట్‌గా మనము ఏ క్వెషన్ అడిగినా గూడా చెప్పగలిగేలాగా ఉండాలి. సో, అలాంటప్పుడు మీరు జనరల్ నాలెడ్జ్‌ని ఎక్కువ చదవకపోయినా పెద్ద జరిగే నష్టం లేదు కాబట్టి మెయిన్‌గా సబ్జెక్ట్ అయితే ప్రిపేర్ అవ్వండి సరిపోతుంది. ఇది ప్యాటర్న్. ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఇది. ప్రిలిమ్స్, మెయిన్స్. ప్రిలిమ్స్‌లో 100 ఎంసీక్యూస్. మెయిన్స్‌కొచ్చేసరికి 160 ఎంసీక్యూస్. ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారో దే ఆర్ ఎలిజిబుల్ టు రైట్ ద మెయిన్స్ ఎగ్జామ్. అంటే ఇది స్టేజ్ 1. ప్రిలిమ్స్ అనేది స్టేజ్ 1. మెయిన్స్ వచ్చేసి మనకి స్టేజ్ 2. ఓకే. ఇది. అండ్ వేకెన్సీస్ గురించి ఐడియా ఉంది గదా! టోటల్ మనకి 2500+ వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది ఈసారి నాసెట్‌లో. అండ్ చాలామంది అడిగారు ఎయిమ్స్ బీబీ నగర్‌లో మన తెలంగాణలో లేవా వేకెన్సీస్ అని చెప్పేసి. ఈ నాసెట్‌కి అయితే ఇవ్వలేదు. మనం చెప్పలేము కూడా. మేబీ నెక్స్ట్ నాసెట్‌లో రావచ్చు. లేదంటే వాళ్ళు యాడ్ చేసేటువంటి ఛాన్సెస్ ఉండొచ్చు. సో, వి కాంట్ టెల్ దట్ థింగ్. ఓకే. అండ్ క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ మార్క్స్. కేటగిరీ వైస్ ఎంత పర్సెంటేజ్ రావాలి? అది చూసినట్లయితే యూఆర్ వాళ్ళకి, యూఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 50% రావాలి. అండ్ ఓబీసీ వాళ్ళకి 45% ఉండాలి. అండ్ ఎస్సీ, ఎస్టీ ఫర్ బోత్. సో, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 40%. ఇది పర్సెంటేజ్ మార్క్స్ కాదు. సో, ఇంత పర్సెంటేజ్ వస్తే ఆ కేటగిరీ వాళ్ళు ఎలిజిబుల్. ఓకే. క్వాలిఫైడ్ అన్నట్టు. ఓకే. అండ్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అడిగారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అండి ఇది. యాహ్! ఇప్పుడు కొన్ని మెయిన్ పాయింట్స్‌ని చూద్దాము. అదేంటి అంటే ఎగ్జామ్‌లో నెగెటివ్ మార్కింగ్ ఉందా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. యెస్. నెగెటివ్ మార్కింగ్ అనేది ఉంది. అది కూడా 3 క్వెషన్‌కి
3 క్వెషన్స్‌కి మనకి 1 మార్క్ అయితే కట్ చేయడం జరుగుతుంది. ఓకే. నెగెటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మీకు పర్ఫెక్ట్‌గా ఆన్సర్ తెలిసినప్పుడే మీరు క్వెషన్‌కి ఆన్సర్ చేయండి. అంతేగాని సగం సగం ఆన్సర్ అని చెప్పేసి మీకు అనిపించినప్పుడు, మీకు అంత కన్ఫర్మ్‌గా తెలియనప్పుడు అది దయచేసి అటెంప్ట్ చేయకండి. ఎందుకంటే మీరక్కడ లాస్ అవుతారు కాబట్టి అటెంప్ట్ చేయకండి. ఎప్పుడైతే మీకు పర్ఫెక్ట్‌గా ఆన్సర్ తెలుస్తుందో అప్పుడు మాత్రమే ఆ క్వెషన్‌ని అటెంప్ట్ చేయండి. అండ్ కమింగ్ టు ద ఎక్స్‌పీరియన్స్ అండ్ క్వాలిఫికేషన్. ఎవరు ఎలిజిబుల్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఎవరు అటెంప్ట్ చేయొచ్చు ఈ ఎగ్జామ్‌ని అంటే బీఎస్సీ నర్సింగ్ ఎవరైతే కంప్లీట్ చేశారో అండ్ పోస్ట్ బేసిక్ బీఎస్సీ. పోస్ట్ బేసిక్ బీఎస్సీ అంటే జనరల్ నర్సింగ్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు బీఎస్సీ డిప్లొమా కోర్స్ చేస్తారు కదా! సో, దాన్ని పోస్ట్ బేసిక్ బీఎస్సీ అంటారు. అది ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళు కూడా ఎలిజిబుల్. అండ్ ఆల్సో జీఎన్ఎం. జీఎన్ఎం వాళ్ళు ఎలిజిబుల్ కాదా అని చెప్పేసి చాలామంది కమెంట్స్‌లో అడిగారు. సో, జీఎన్ఎం వాళ్ళు కూడా ఎలిజిబులే. కానీ ఎప్పుడు అంటే 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి వాళ్ళకి. ఇన్ 50 బెడెడ్ హాస్పిటల్. ఓకే. ఎవరైతే జీఎన్ఎం కంప్లీట్ చేసి 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్లయితే దే ఆర్ ఆల్సో ఎలిజిబుల్ టు రైట్ ద నాసెట్ ఎగ్జామ్. అండ్ ఈ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మనం ఎగ్జామ్‌ని అటెంప్ట్ చేయొచ్చు. అండ్ రిమైనింగ్ వాళ్ళకి బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకైతే ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. అండ్ ఫ్రెషర్స్ మేము అప్లై చేయొచ్చా? ఇప్పుడే పాస్డ్ ఔట్ అండ్ ఇంకా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అని ఇలా రకరకాల క్వెషన్స్ అడుగుతున్నారు. సో, వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు. ఎందుకంటే మనం అప్లై చేసేటప్పుడే అక్కడ ఆర్ఎన్ఆర్ఎం నంబర్‌ని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో, ఎవరికైతే ఆర్ఎన్ఆర్ఎం నంబర్ ఉంటుందో వాళ్ళైతే అప్లై చేయొచ్చు. ఆ సర్టిఫికేట్ ఎవరైతే తీసుకొని ఉంటారో దే ఆర్ ఎలిజిబుల్. అండ్ నేను చెప్పాను కదా! ప్రిలిమ్స్‌లో 100 ఎంసీక్యూస్ ఉంటాయని చెప్పేసి. సో, అది ఎలా ఉంటుందంటే 100 ఎంసీక్యూస్ అనేటివి 5 సెక్షన్స్‌గా డివైడ్ చేయడం జరిగింది. ఈచ్ సెక్షన్‌లో కూడా మనకి 20 ఎంసీక్యూస్ ఉంటాయి. సో, ఈచ్ సెక్షన్‌లో 20 ఎంసీక్యూస్ అంటే 5 సెక్షన్స్ 100 ఎంసీక్యూస్. అండ్ ఒకసారి సెక్షన్ ఓపెన్ అయ్యి మనం అటెంప్ట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాకెళ్ళి చూసుకోవాలి అంటే అలా ఉండదు ఆప్షన్. సో, ఎప్పుడైనా సరే మనకొక సెక్షన్‌ని మనం అటెంప్ట్ చేస్తున్నప్పుడే మనం కంప్లీట్‌గా దాన్ని 1కి 2 సార్లు చూసి అటెంప్ట్ చేయండి. ఎందుకంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళి మనం కరెక్ట్ చేయాల్సినటువంటి ఛాన్స్ లేదు కాబట్టి ఎప్పుడైతే మనం సెక్షన్‌ని అటెంప్ట్ చేస్తున్నామో అప్పుడే కరెక్ట్‌గా చూసుకోండి. అండ్ నేను తర్వాత మళ్ళీ దాన్ని సెట్ చేసుకుంటాను అని చెప్పేసి అనుకోకండి. అండ్ తర్వాత మెయిన్స్‌లో మనకి 160 ఎంసీక్యూస్ ఉన్నాయి. ఆ 160 ఎంసీక్యూస్ కూడా ఈచ్ సెక్షన్‌కి 40 క్వెషన్స్ లాగా డివైడ్ చేశారు. 40 క్వెషన్స్ కదా! సో, ఈచ్ సెక్షన్‌కి 45 మినిట్స్ ఆఫ్ టైమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఐ థింక్ 90 మినిట్స్ అనుకుంటా ప్రిలిమ్స్‌లో. అండ్ మెయిన్స్‌కొచ్చేసి మనకి 45 మినిట్స్ ఫర్ ఈచ్ సెక్షన్. ఎగ్జామ్ ఎప్పుడుంది? ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసి సెప్టెంబర్ 14థ్‌న ఉంది. అండ్ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి సెప్టెంబర్‌లోనే ఉంటుంది. పెద్ద గ్యాప్ అయితే ఏముండదు. సెప్టెంబర్ 27థ్‌కి మెయిన్స్ ఎగ్జామ్ ఉంది. ఎవరైతే ఇక్కడ క్వాలిఫై అవుతారో ప్రిలిమ్స్‌లో వాళ్ళే ఈ మెయిన్స్ ఎగ్జామ్‌ని అటెంప్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నేను ఫీజ్ గురించి ఆల్రెడీ నేను చెప్పాను కదా! లాస్ట్ వీడియోలో. లైక్ జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి 3000 రూపీస్ ఫీ అప్లికేషన్ చేసుకోవడానికి. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకైతే 2400 రూపీస్ ఉంది. అండ్ డిసేబిలిటీ అంటే ఎవరైతే హ్యాండిక్యాప్డ్ ఉన్నారో వాళ్ళకి ఫీజ్ ఎగ్జంప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ రీఫండ్ గురించి కూడా అడిగారు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి రీఫండ్ ఇవ్వడం జరుగుతుందా అని. యెస్, రీఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఎప్పుడు ఇవ్వాలి అనేది నోటిఫికేషన్‌లో మెన్షన్ చేశారు. అదొకసారి క్లియర్‌గా చూసుకోండి. అండ్ మనకి నాసెట్ 9 నోటిఫికేషన్‌లో 17 ఎయిమ్స్ నుంచి మనకి వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. 17 ఎయిమ్స్ ఇన్‌స్టిట్యూట్స్ నుండి మనకి వేకెన్సీస్ రావడం జరిగింది. అండ్ రిమైనింగ్ ఏమో 8 ఇన్‌స్టిట్యూట్స్ అనేవి అదర్ ఇన్‌స్టిట్యూట్స్ అన్నట్టు అవి. జిప్మర్ గాని, పుదుచ్చేరి జిప్మర్ అండ్ ఇంకా సమ్ అదర్ ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి కదా! జిప్మర్ నుంచి మనకి 446 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. సో, ఎవరైతే రాయాలనుకుంటున్నారో ఇదొక గుడ్ ఆపర్చునిటీ. సో, ఇలా 17 ఎయిమ్స్ నుంచి వేకెన్సీస్ అండ్ 8 అదర్ ఇన్‌స్టిట్యూట్స్ నుండి కూడా మనకి వేకెన్సీస్ ఇచ్చారు. సో, ఇదండి ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ మెయిన్ డీటెయిల్స్ అయితే. అండ్ ఇంకొకటి యూజ్‌ఫుల్ టిప్ ఏంటి అంటే మీరు
ఎప్పుడైనా సరే చదివేటప్పుడు డైరెక్ట్‌గా ఎంసీక్యూస్‌కి వెళ్ళకండి. ఫస్ట్ అయితే థియరీ పార్ట్‌ని కంప్లీట్ చేయండి. మనం థియరీ పార్ట్‌ని ఎప్పుడైతే ఫినిష్ చేస్తామో అండ్ కంప్లీట్‌గా మనం రీడ్ ఔట్ చేస్తామో అప్పుడే మనం ఎంసీక్యూస్‌ని పర్ఫెక్ట్‌గా అటెంప్ట్ చేయగలుగుతాం. డైరెక్ట్‌గా ఎంసీక్యూస్‌నైతే ఎప్పుడు ప్రాక్టీస్ చేయొద్దని నేనైతే సజెస్ట్ చేస్తున్నా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలామంది బుక్స్ గురించి అడుగుతున్నారు. నేను ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చాలా సార్లు చెప్పాను. సో, నేనైతే చదివిన బుక్ 'టార్గెట్ హై' గాని, అండ్ 'పిఆర్ యాదవ్' బుక్ గాని, అండ్ ఆల్సో నేను యూట్యూబ్‌లో ఉన్నటువంటి వీడియోస్ కూడా చాలా ఫాలో అయ్యానండి. లైక్ 'ఆర్‌జే నర్సింగ్ అకాడమీ' గాని, 'జిన్సీ' గాని, ఇంకా చాలా ఛానెల్స్ ఉన్నాయి గదా! 'మిషన్ హై' గాని. సో, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఛానెల్స్ చూడండి. ఒకటే బుక్‌ని పట్టుకొని చదివినా మనకి కూడా చదవాలి అనిపించదు కాబట్టి, అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ కూడా ఫాలో చేయండి. అండ్ కంప్లీట్‌గా చదవడం అయిపోయిన తర్వాత మీకు ఇన్ కేస్ టైమ్ ఉంటే అప్పుడు టెస్ట్ సీరీస్‌ని ఫాలో అవ్వండి. టెస్ట్ సీరీస్‌ని ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ ఎంసీక్యూస్‌ని ప్రాక్టీస్ చేయండి. టైం లేనప్పుడు మాత్రం అవన్నీ చెయ్యకండి. వేస్ట్ ఆఫ్ మనీ. మీరు ఫస్ట్ థియరీ పార్ట్‌ని ఫినిష్ చేయడానికి చూడండి. ఎక్కువ టైం లేదు కాబట్టి మెయిన్ పాయింట్స్‌నైతే మెయిన్ టాపిక్స్ ఉంటాయి కదా! అంటే ప్రీవియస్ ఎగ్జామ్‌లో అడిగినటువంటి ఆ క్వెషన్స్‌ని, ఆ టాపిక్స్ పైన ఫోకస్ చేసుకొని చదవండి. ఎప్పుడైనా సరే అది చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ చాలామంది నోటిఫికేషన్ డీటెయిల్స్ అడుగుతున్నారు గానీ ఫస్ట్ చదవడం స్టార్ట్ చేయండి. ఆహ్, అండ్ చదవడం స్టార్ట్ చేయండి. ఇప్పుడైనా సరే ఇంకా మనకి సెప్టెంబర్ 14థ్‌కి గదా ఎగ్జామ్. సో, ఈ గ్యాప్‌లో మనము ఒక 1 మంత్, 20 డేస్ అలా టైం ఉంది కాబట్టి, ఈ గ్యాప్‌లో కూడా మనం మంచిగా చదువుకోవచ్చు. అండ్ డోంట్ వేస్ట్ ద టైమ్. ఇలాంటి ఛాన్స్ మీకు మళ్ళీ మళ్ళీ రాదు ఇంత వేకెన్సీస్‌తో. నార్సెట్ అనేది ఎప్పుడు స్టాప్ చేస్తారో ఎవరికీ తెలీదు కాబట్టి, ఎవరికైతే మంచి క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళందరూ కూడా అటెంప్ట్ చేయండి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్‌ని ఫినిష్ చేసిన తర్వాత ఆ కాపీని ఒక 2, 3 ప్రింటౌట్స్ తీసి పెట్టుకోండి. ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వచ్చినప్పుడు మన దగ్గర అది ఉండడం అనేది చాలా సేఫ్. అండ్ అది కూడా ఒక్కొక్కసారి అడుగుతుంటారు కాబట్టి, ఆ అప్లికేషన్‌ని ప్రింటౌట్ తీసుకొని సేఫ్‌గా పెట్టుకోండి. ఓకే. అండ్ ఎగ్జామ్ సెంటర్స్ గురించి అడిగారు. ఎగ్జామ్ సెంటర్స్ హైదరాబాద్‌లో ఉంటాయి. లైక్ ఆల్ మెయిన్ సిటీస్‌లో మనకి సెంటర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో, మాక్సిమం నేను ట్రై చేస్తాను రిప్లై ఇవ్వడానికి. థాంక్ యూ ఫర్ వాచింగ్.